రాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఈ ఆటంకాలు ఉండవు. అయితే వ్యాపార పరంగా మటుకి చిన్న చిన్న నష్టాలు వచ్చే సూచన కనిపిస్తోంది. మానసిక వేదన ఎక్కువ అవుతుంది. అది ఏ విధంగానూ మనం చెప్పలేము. అది ఆ పిల్లల వల్ల కావచ్చు, జీవిత భాగస్వామి వల్ల కావచ్చు, లేదా పార్ట్నర్షిప్ వల్ల కావచ్చు. కాబట్టి వ్యాపారంలో మీకు మీరుగా చూసుకోవడం మంచిది. ఈ వారం నేను మరీ ముఖ్యంగా చెప్తున్నాను, వ్యాపార పరంగా 1-2 సార్లు చూసుకోకున్నట్లయితే నష్టం కానీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు కానీ తలెత్తే అవకాశం గోచరిస్తుంది. మిగతా విషయాలు అన్నీ బాగానే ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా అన్నీ బాగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే నష్టం అనేది ఎక్కడ ఎటు నుంచి ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి జాగ్రత్త వహించడం చెప్పదగిన విషయం. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది. అయితే ఉద్యోగ ప్రయత్నంలో లోటు లేకుండా చూసుకోవాలి. ఫ్రెండ్స్ని నమ్మి మోసపోవద్దు. జీవిత భాగస్వామితో ఏదైనా చర్చించుకుని వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారపరంగా అన్నీ బాగానే ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే గ్రీన్ కార్డు విషయంలో, వీసా విషయంలో, H1B విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అవి లేట్ కావచ్చు, లేదంటే డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడం బ్యాక్ రన్ రావచ్చు. కాబట్టి డాక్యుమెంటేషన్ సబ్మిషన్ విషయంలో మటుకి జాగ్రత్త వహించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకున్నంత స్థాయిలో ఏది ఉండదు. ఏదైనా అనుకుంటే అది వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. భాగస్వామితో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. డబ్బు చేతికి వస్తుంది కానీ కనబడదు. ఎలా ఖర్చు అయిందో మనకు తెలియదు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అందరినీ నమ్మి మోసపోకండి. ఎవరు మనవారు, ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఏది ఏమైనా సరే కర్మానుసారైనా ఉంటుంది. మీ కర్మకి మీరే బాధ్యులు. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. కాబట్టి తెలిసి తెలియక ఒకరు నిర్ణయించడం కూడా తప్పే. ఎవరో చెప్పారని చెప్పేసి ఏమీ తెలియకుండా నిర్ణయించడం జరుగుతుంది. దానివల్ల భవిష్యత్తులో కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి ఇటువంటి వాటి విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, జ్యువెలరీ వ్యాపారస్తులకు, అలాగే బొటిక్స్ నడిపే వారికి, ఫ్యాషన్ జ్యువెలరీ వారికి, సినిమా కళారంగం వారికి, ఆడిట్, ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు అందుకుంటారు. ఎందుకంటే ఎప్పటి నుంచో సంబంధం కుదిరింది, కుదరలేదు, సంబంధం వచ్చింది, చేతి దాకా వచ్చి మళ్ళీ జారిపోవడం, మనకు నచ్చితే వాళ్ళకి నచ్చిపోవడం, వాళ్ళకి నచ్చితే మనకు నచ్చకపోవడం అంటూ ఉంటుంది. కాబట్టి ఎంత బాధపడ్డా సరే సంబంధం కుదరలేదన్న మనోవేదన కుదురుతుంది. కాకపోతే ఈ వారం మంచి సంబంధం మటుకి కుదురుతుంది. మీరు అనుకున్నది, కోరుకున్న సంబంధం అయితే ఈ వారం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే సంతాన వ్యవహారాలపై ఈ వారం బాగుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి శుభవార్తని వినగలుగుతారు. ఏది ఏమైనా ఈ రాశివారు ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో బాగుందని చెప్పచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయండి. మంగళవారం నాడు, శుక్రవారం నాడు సాయంత్రం పూట ఓం నమో నారాయణ ఒత్తులతో కలిపి లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు బ్లూ. తదుపరి మీన రాశి.